నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మీషోలో తీసుకున్న సూపర్ డ్రెస్సెస్ అన్నమాట. సూపర్ డ్రెస్సెస్ అండ్ సూపర్ ఫుట్వేర్ కూడా. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి యాక్చువల్లీ ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకే ఈ ఎక్సైట్మెంట్ అన్నమాట. చాలా బాగా వచ్చింది అనేసి. అండ్ నేను కట్టుకున్న శారీ గురించి అయితే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఇది వచ్చేసి చినాన్ జార్జెట్ శారీ, మంచి విత్ బెనారసీ బార్డర్ వస్తుంది. అండ్ డ్రెస్ గురించి వచ్చేస్తే మీషోలో తీసుకున్న డ్రెస్ అన్నమాట. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి షరారా టైప్ లో, ఇదిగోండి ఇది వచ్చేసి టాప్ నా కోసం అయితే కాదు. సో ఇది నేను మా చిన్న పాప కోసం ట్రై చేశాను. తన బర్త్డే వస్తుంది కదా అని తీసుకున్నాను. సో కాకపోతే పెద్దవాళ్ళ దాంట్లోనే ఎస్ సైజ్ తీసుకొని ఫిట్టింగ్స్ చేపిద్దాం అనేసి అనుకుంటున్నా. ఇప్పుడు కాకపోయినా ఇంకొక హైట్ పెరిగిపోయింది, సన్నగా మాత్రం అలాగే ఉంది. సో ఒక ఫ్యూచర్ లో కొంచెం వెయిట్ గెయిన్ అవుతారు కదా, సో అప్పుడు సెట్ అవుతుంది అనేసి నేను ఎస్ సైజ్ తీసుకున్నాను. ఎస్, ఎం, ఎల్, ఎక్స్ఎల్ ఉంది. సో ఇది ఇది కుర్తా వస్తుంది, కింద ఇలా పట్టి షరారా ప్యాంట్ లాగా అయితే వస్తుంది. సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఎంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బెనారసీ ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ కింద వచ్చేసి మంచి హెవీ లేస్ అయితే వచ్చింది అనమాట. డ్రెస్ నిజంగా సూపర్ ఉంది. అండ్ పైన వచ్చేసి ఇలా అయితే వచ్చింది. ఎవరైతే ఇలా స్లీవ్లెస్ క్యారీ చేయగలుగుతారు అని అనిపించిన వాళ్ళు ట్రై చేయండి. లేదా ఇక్కడ నేను వేరే ఇంకేదైనా క్లాత్ తో ప్లాన్ చేస్తున్నాను, కుదిరితే అది చెప్తా. ఇప్పుడు తనకు చిన్నగా ఉంది కాబట్టి, సో ఎక్కువ వరకు సన్నగా ఉంది కాబట్టి బోని బోనిగా కనిపిస్తుంది, అందుకు ప్లాన్ చేస్తున్నా. అండ్ లూజ్ కూడా అవుతుంది. పెద్దగా అవుతే మాత్రం కరెక్ట్ సెట్ అవుతుంది. అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి మంచి ఏమంటారు, ప్యూర్ ఇట్లా సాటిన్ సిల్క్ మిక్స్డ్ ఉంటుంది చూసారా, ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. సెల్ఫ్ గా షైనీ ఉంది. చినాన్ షైనీ ఉంటుంది, బట్ చినాన్ ఫ్యాబ్రిక్ అయితే కాదు. సిల్క్ లోనే లిటిల్ సాటిన్ థ్రెడ్ మిక్స్ అవ్వడం వల్ల సూపర్ క్లాత్ అని అయితే చెప్తాను. నాకు బాటమ్ అయితే ఇంకా బాగా నచ్చింది. చూడండి మొత్తం కూడా ఇలా షరారా ప్యాంట్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా పర్ఫెక్ట్ వచ్చింది. హెవీ లైనింగ్ క్లాత్ వచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది. లోపల ఇదిగోండి మొత్తం. సో చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. ఎలాస్టిక్ ఫిట్ కూడా చాలా, ఇప్పుడు ఎక్సెల్ తీసుకుంటే కూడా ఎక్సెల్ 42 వరకు కూడా చాలా పర్ఫెక్ట్ ఫిట్ అనేది వస్తుంది. సో ట్రై చేయండి. నాకు ఎస్ కే సైజ్ కింద లెగ్స్, ఎందుకంటే గర్ల్స్ నిజంగా హైట్ పెరిగిపోతారు కదా, ఎస్ కి కూడా నాకు ఫుల్ ప్యాంట్ అయితే నాకు కూడా వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం నడుము కష్టమేమో, అంత హైట్ అయితే ఇచ్చారు. అండ్ విత్ దిస్ దుపట్టా వచ్చేసరికి ఎలా అంటే జస్ట్ నెక్ దగ్గర వరకు ఇలా డిజైన్ అయితే వచ్చింది. ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకుంటారు కదా, అలా అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రైస్ కూడా ప్రైస్ వర్త్ ది డ్రెస్ అని చెప్తా. ప్రైస్ తగ్గట్టు డ్రెస్ అయితే లుక్ ఉంది, వేసుకున్నా అంత హాయిగా ఉంది. లోపల లైనింగ్ క్లాత్ కూడా ఉంది, చాలా మంచి లైనింగ్ క్లాత్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ చాలా మంచి ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. క్వాలిటీగా ఉంది. స్టిచ్చింగ్ కూడా వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ లో అనమాట. మనకి ఎలా అంటే విత్ సిల్క్, పట్టు సిల్క్, చందేరి సిల్క్ ఇలాంటి నేమ్స్ ఉంటూ ఉంటాయి, కానీ ఇది వచ్చేసి చినానే ఉంది. సో ఈ డ్రెస్ కూడా మనకి 1300 1500 దాకా పడింది. ప్రైస్ కూడా చెప్తున్నాను. సో కొందరికి ఏంటి అంటే, ఇప్పుడు నేను ఎలా థింక్ చేస్తానంటే, మనం మనీ పెట్టినా దాని తగ్గట్టు డ్రెస్ వస్తుందా లేదా అని చూస్తాను. సో అలా పైసా వసూలు డ్రెస్సెస్ ఇవి రెండు డ్రెస్సెస్ అయితే అలా వర్తి ఉందా లేదా, గట్టిగా పెట్టంగానే సరిపోదు కదా. సో ఇది వచ్చేసి ఫస్ట్ మంచి షరారా డ్రెస్సెస్ అనమాట. మంచి క్రీమ్ వైట్ ఇలా మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. ఇదిగోండి ఇలా క్రీమ్ వైట్. ఇది నేను ఎక్సెల్ తీసుకున్నా యాక్చువల్లీ. కొంచెము ఎందుకైనా మంచిది ఎక్సెల్ తీసుకుంటే కొంచెం షేప్ చేసుకోవచ్చు కదా అనేసి ఎక్సెల్ తీసుకున్నాను. కానీ ఇది పర్ఫెక్ట్ ఎల్ అయితే ఎల్లే తీసుకోండి. కొంచెం పెద్దగా అయ్యింది, బట్ ఇంకా నేను చేపిస్తాను. బాగా వచ్చిందని అట్లీస్ట్ ఎక్స్చేంజ్ కూడా పెట్టలేదు. మంచిగా వచ్చినప్పుడు ఇంకా దీన్ని సెట్ చేపిచ్చేస్తాను అని చెప్పాను అనమాట. హ్యాండ్స్ ఇట్లా వచ్చింది. అండ్ ఇదిగోండి ఇదంతా కూడా ఇలా వర్క్ అయితే వచ్చింది. కింద కూడా ఇలా హెవీ వర్క్ అయితే వచ్చింది. మంచి క్రీమీ వైట్ లైనింగ్ క్లాత్ కూడా కింద వరకు వచ్చింది. మంచి క్రేప్ లైనింగ్ క్లాత్. క్వాలిటీ ఆఫ్ స్టిచ్చింగ్ అయితే ఉంది. మనం నిజంగా మనీ తగ్గట్టు క్వాలిటీ ఆఫ్ స్టిచ్చింగ్ అనేది ఉందని. ఇంత పెద్దగా వచ్చింది. ఇక్కడ ఇలా కుచ్చులుగా వస్తుంది. సో గరారా అంటారా, షరారా అంటారా, సో అంత నాలెడ్జ్ అయితే లేదు నిజం చెప్పాలంటే. బట్ సూపర్ డ్రెస్ అని అయితే చెప్తా. చూడండి బాటమ్ అయితే ఇలా వచ్చింది, కనిపిస్తుందా? మంచి వర్క్ తోటి హెవీ వర్క్ అయితే వచ్చింది. ఇదిగోండి ఇదంతా ఇలాగా వేసుకుంటే లుక్ చాలా బాగుంది. సో ఈ డ్రెస్సెస్ అయితే పైసా వసూల్. ఈ డ్రెస్సెస్ కొంచెం కాస్ట్లీ పడతాయి కాబట్టి ఎవరైనా రివ్యూ ఉంటే కనుక మాత్రం కాన్ఫిడెంట్ గా తీసుకోవచ్చా లేదా అని అనుకునేదాన్ని. కానీ నేనే ట్రై చేద్దాంలే,
అనేసి ట్రై చేసా. సూపర్ ఉంది. ఈ క్రీమ్ వైట్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్. సో క్రీమ్ వైట్ బేస్డ్ అయితే ఎవరికైనా వెయిట్ చేస్తున్నారు, చెక్ చేస్తున్నారు, ఈ టైప్ ఆఫ్ డ్రెస్ తీసుకోవాలంటే మాత్రం కన్ఫర్మ్ గా తీసుకోండి. బట్ ఎగ్జాక్ట్ మీ సైజే పెట్టండి, ఎక్స్ట్రా సైజ్ పెట్టుకోకండి. ఎందుకంటే పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది, పర్ఫెక్ట్ ఫిట్ వస్తుంది అనమాట. సో దుపట్టా అయితే ఇలా వస్తుంది. మీకు లైటింగ్స్ లో తెలియట్లేదు కానీ ఇదిగోండి మంచి వర్క్, షైన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి కొంచెం ఇలా డిజైనర్ గా ఇదంతా స్టోన్ వర్క్ వచ్చిన ఇదనమాట. సో ఇలా అయితే వస్తుంది. ఇది వచ్చేసి నేను 41 సైజ్ అంటే ఇండియన్ 8 తీసుకున్నాను, కొంచెం బిగ్ సైజ్. ఇలా అయితే వస్తుంది. హీల్ వచ్చేసి ఇంతే వస్తుంది. కొంచెం కొంచెం స్లిప్పరీగా ఈ హీల్ ప్లేస్ లో ఉంటుంది, కొంచెం కేర్ఫుల్ గా వాక్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి ఇలా కొంచెం సాఫ్ట్ టైప్ ఆఫ్ లెదర్ లాగా ఉంది. లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ వన్ మోర్ వచ్చేసి మళ్ళీ అక్కకి చెల్లికి సేమ్ డిజైన్ పెట్టాలి కదా. సో ఎవరికైతే ఇలా 2 డాటర్స్ ఉన్నారు, సిబ్లింగ్స్ ఉన్నారు, కొట్టుకుంటారు, సేమ్ కావాలి అని అడుగుతారు సమ్ టైమ్స్ అనేది ఎవరైతే ఉంటారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకుని, మా ఇంట్లో అయితే అలాగే నడుస్తూ ఉంటుంది. సో ఇద్దరు కొంచెం సిమిలర్ లో ఉన్నవైతే పెట్టాను. ఇది వచ్చేసి చిన్న అమ్మాయికి అనమాట. సో అందుకే సైజ్ తగ్గింది, 40 సైజ్ అంటే ఇండియన్ 7 పెట్టాను. 7 పెడితే 40 సైజ్ వస్తుంది మనకి. సో అండ్ ఒక కమెంట్ లో నన్ను అడిగారు, అక్క నిజంగానే ఫుట్వేర్ మంచి యూజ్ చేసేలాగా వస్తాయా, మీరు పర్సనలీ యూజ్ చేస్తున్నారా, వాటికి లైఫ్ ఎంత ఉంటుంది అని అడిగారు. డైలీ కాలేజ్కి వేసుకెళ్ళినా 6 months వరకు ఏం పాడవవు. 6 months తర్వాత కొంచెం ఇవి లూజ్ అవడం, కొంచెం ఎలాంటి ఎంత కాస్ట్లీ పెట్టినా కూడా డైలీ యూజ్ చేసినప్పుడు మనకి ఒక 6 months తర్వాత అయితే కొంచెం పాడే ఛాన్స్ ఉంటుంది. సో అలా అలా అయితే డెఫినెట్ గా గ్యారంటీగా చెప్తాను. అందుకే నేనైతే ఎక్కువ వరకు మీషోలో ఇవి పర్చేస్ చేస్తుంటా. ఈ కొంచెం డిజైన్ కానీ దేనికన్నా వెళ్ళామనుకోండి బయట షాప్స్ లో, ఒక్కొక్కసారి కలర్ దొరకదు, ఒక్కొక్కసారి సైజ్ దొరకదు, ఒక్కొక్కసారి డిజైన్ సెట్ అవ్వదు. సో ఇక్కడైతే సైజ్ కానీ కలర్ కానీ మళ్ళీ అందరం కలిసి వెళ్ళి వాళ్ళకి సెలెక్ట్ చేయాలంటే కష్టం కదా. సో ఫోన్ లో చూపిస్తాను అనమాట, ఈ కలర్ ఓకేనా, ఈ డిజైన్ ఓకేనా అంటే వాళ్ళకి నచ్చుతుంది, సైజ్ దొరికేస్తుంది మనకి, లేదా వాళ్ళు అనుకున్న కలర్లు వేరే తీసుకోవచ్చు అలా అనమాట. సో అందుకు నేను ఫుట్వేర్ అయితే ఇక్కడ పర్చేస్ చేస్తాను. మీషోలో బాగుంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఉంటాయి. బడ్జెట్ బయట ఎంత ఉందో అంతే అనిపిస్తుంది నాకైతే. అండ్ కొంచెం డిజైనర్ కూడా వస్తాయి. ఈ డిజైనర్ గా మనం బయటకు వెళ్ళాలంటే కొంచెం ప్రైజీ పడతాయి అనిపిస్తుంది. సో దాని బేస్ చూసుకుంటే రెగ్యులర్ గా వాడితే డెఫినెట్ గా 6 months కన్ఫామ్ గా వస్తాయి అనమాట. సో మనం అకేషనల్లీ వాడితే అయితే ఇగో 2-3 years మనం మంచిగా అక్కడ పెట్టేసుకుని వాడచ్చు. ఇదిగోండి ఇలా, ఇది ఇంకొక డిజైన్. ఇందాకటి డిజైన్ కి ఈ డిజైన్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది వచ్చేసి వైట్. ఆల్మోస్ట్ ప్రతి ఫుట్వేర్ లో మనకి 4 కలర్స్ దాకా ఎత్తున్నాయి. ఇది వచ్చేసి కొంచెం క్రీమ్, పింక్, గ్రీన్, బ్లాక్, వైట్ ఇలా షైనీగా ఉంది అని అంటే కొంచెం తక్కువ స్ట్రింగ్స్ తో వచ్చింది, ఇది పెట్టాను అనమాట. ఇది కూడా కొంచెం అన్ని ఇలా స్టోన్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ షేడ్, డల్ క్రీమిష్ షేడ్, మ్యాట్ ఫినిష్ లాగా ఉంటుంది. అది గ్లాసీ ఫినిష్ లాగా ఉంది కదా, ఇది గ్లాసీ ఫినిష్ కదా, ఇది మ్యాట్ ఫినిష్ లాగా ఉంటుంది. ఇదిగోండి ఆల్మోస్ట్ ద సేమ్ హీల్. ఇది కూడా నెంబర్ వచ్చేసి 41. సో ఇలా అయితే వస్తుంది. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ నేను వీటి రిలేటెడ్ లింక్స్ ఇస్తాను, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. మంచి లైఫ్, మంచి కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం పర్ఫెక్ట్ గా ఎక్కువ డేస్ అయితే వస్తుంది. సో ఇదన్నమాట. అండ్ ఇది ఈరోజు వీడియో అయితే నాకు నచ్చిన ప్రోడక్ట్స్. ఈరోజు చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్తున్నా, డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఈ శారీ గురించి చెప్పాను కదా డీటెయిల్స్. ఇది వచ్చేసి మణికంఠ హ్యాండ్లూమ్స్. వీల్ రిలేటెడ్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్ ఉంటుంది కదా, ఆ లింక్ షేర్ చేస్తాను, మీరు దాంట్లో వాళ్ళని డిఎం చేయొచ్చు అనమాట. అండ్ ఇవి నావి గోల్డ్ బ్యాంగిల్స్ అండి, గోల్డ్. సో మీరు అడుగుతున్నారు లింక్స్ అని. నేను యాక్చువల్లీ ఈ డిజైన్ వాంటెడ్లీ తీసుకున్నాను, చాలా సార్లు వీడియోస్ లో చెప్పాను. ఇది బ్రెస్లెట్ లాంటి లుక్ ఉంటే, బ్రెస్లెట్ వేసుకున్న ఫీల్ ఉంటుందని ఈ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నా యాక్చువల్లీ. సో ఇవి గోల్డ్ లోనే ఈ జస్ట్ ఇలా పాలిష్ లో ఇట్లా పాలిష్ ఏదో సిల్వర్ పాలిష్ చేస్తారు కదా, ఆ టైప్ ప్లాటినం లుక్ లాగా. సో ఇది నా గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి దుల్హన్ లో తీసుకున్నాను బ్రెస్లెట్. ఇది వచ్చేసి మోజనైట్స్ విత్ పర్పుల్ స్టోన్ అనమాట బ్రెస్లెట్. ఐ మీన్ ఇట్లా హ్యాండ్ కి. సో ఇదండి నా వీడియో అయితే. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.